నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం। నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ 1000 ఎకరాలకు సాగునీరు 2 మండలాలకు తాగునీరు అందిస్తూ కొన్ని వందల కుటుంబాల మధ్య సంపదపై జీవనాన్ని గడుపుతున్నారు। అయితే ఈ రిజర్వాయర్ను కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా ఆక్రమణ చేయడం జరుగుతుంది। ఇలా ఆక్రమించుకుంటూ పోతే చివరికి సర్వేపల్లి రిజర్వాయర్ కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి సర్వే చేసి హద్దులు నాటి సర్వేపల్లి రిజర్వాయర్ను ఆక్రమణదారుల చెరలో నుండి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం। కూటమిలో భాగంగా సర్వేపల్లి రిజర్వాయర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజల మీద కూటమి నాయకుల మీద ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజర్వాయర్ కాపాడుకునే దానికి అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ అధికారులు వెంటనే ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, మండల రెవెన్యూ అధికారులు కావచ్చు త్వరితగతిన చెరువుని సర్వే చేయవలసిందిగా కోరుతున్నారు। సిబిఐ విచారణ జరిపించి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి। వైఎస్ఆర్ ఇది మీరు ఎక్సైజ్ నిందితులను అరెస్ట్ చేయాలా? ప్రప్రథమంగా మండల మేజిస్ట్రేట్గా మేము మీకు రిక్వెస్ట్ చేసి మీ పరిధిలో నుండి మీరు చేయగలిగేది ఏంటంటే బెల్ట్ షాప్ను రద్దు చేయండి। బెల్ట్ షాప్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక్క మద్యం షాప్ కూడా లేకుండా సక్రమంగా మద్య వ్యాపారం జరిగింది। ఎలాంటి అవకతవకలకు కానీ కల్తీలకు కానీ దొంగ వ్యాపారాలకు కానీ అవకాశం లేకుండా నిక్కచ్చిగా టైమింగ్లన్నీ పాటిస్తూ షాపులు కూడా తగ్గించుకొని టైమింగ్లను పెట్టి మద్యం వినియోగం తగ్గించే ప్రయత్నాలు చేశాడు। ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం షాపుల సంఖ్య పెరిగింది। ప్రతి షాపుకి పర్మిట్ రూమ్ ఇవ్వడం జరిగింది। అంటే ఇంచుమించుగా ప్రతి మద్యం షాపు ఒక బార్లా తయారైంది। ఇవి కాకుండా అనేక బార్లు కొత్త బార్లకన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది। వీటన్నిటికీ మించి రాష్ట్రంలో దాదాపు 75 నుంచి 80 వేల బెల్ట్ షాపులు ఉన్నాయి। ఇవన్నీ కలిపి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన ఆదాయం కంటే 4 రెట్లు ఆదాయం రావాలా? ఎక్కడ పడితే అక్కడ రాత్రింబవళ్ళు మద్యం అందుబాటులో తీసుకొచ్చారు, కానీ ఈరోజు ఆదాయం చూస్తే తగ్గింది। అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా ఇప్పుడు పట్టుబడ్డ నకిలీ మద్యం వల్లనే పక్కదారికి వెళ్ళిపోయింది। ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం అంతా పోయింది। మామూలుగా ఇంతకుముందు 5-6 నెలలకి 6,900 ఆదాయం వస్తే ఇప్పుడు కనీసం 13,000 కోట్లు ఆదాయం రావాల్సిన పరిస్థితి, కానీ 6,800 ఆదాయం 6,800 కోట్లే ఆదాయం వచ్చింది। దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కల్తీ మద్యం లేకపోతే నకిలీ మద్యం మొత్తం రాష్ట్రం అంతా బెల్ట్ షాపుల ద్వారా విక్రయించబడింది। ఈ మద్యంలో ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది। 75% ఆల్కహాల్ పర్సెంట్ ఉంది, మామూలుగా 43% ఉంటుంది, ఇది 75% ఉంది। దీనివల్ల ప్రజలు జబ్బులు బారిన పడే అవకాశం ఉంది। వాళ్ళ ప్రాణాలు రక్షణ లేకుండా, ప్రభుత్వం నియంత్రణ లేకుండా ప్రభుత్వమే ఇలాంటి నేరస్తులతో జట్టుకట్టి ఈ మద్యాన్ని ప్రజలందరికీ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది। ఈ పనులు చేస్తూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కల్తీ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు। అవన్నీ కావాలనే దొంగే ఎదుటోని దొంగ అన్నట్టు వీళ్ళు చేస్తున్న దొంగ పని కప్పెట్టుకునేదానికి జగన్మోహన్ రెడ్డి మీద నిందలేశారు। ఇది మంచి పద్ధతి కాదు। ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి నకిలీ మద్యాన్ని అరికట్టి బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించితే తప్పితే ఇది కంట్రోల్లోకి రాదు। ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బెల్ట్ షాపులన్నింటినీ నేను తొలగించాలని కోరుకుంటున్నాను। మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నకిలీ మద్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి
దోషులను శిక్షించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ముందుగా ర్యాలీలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు సర్వేపల్లి క్రాస్ రోడ్డు గారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతి పత్రాన్ని తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఈ బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని అమ్మిస్తూ ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది. ఒకసారి చూస్తే మనం ఈ నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలాగా తయారు చేసుకొని కుటీర పరిశ్రమ గ్రామాల్లో పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యాన్ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముకుంటూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటపడిందో ఆ కుంభకోణంలోని సూత్రధారులు పాత్రధారులని పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారదర్శకంగా విచారణ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరగదు. కాబట్టి సిబిఐ విచారణ చేస్తే, సిబిఐ విచారణ చేపడితే ఈ పారదర్శకంగా ఈ యొక్క నిజాలు నిగ్గుదేలుతాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సిబిఐ చేత విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికోసంగా ఈ యొక్క నకిలీ మద్యంపై పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదైతే నిజాయితీగా సిబిఐ ద్వారా విచారణ జరిగి వాస్తవాలు బయటపడేంత వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోరాటం ఉధృతం చేస్తున్న సందర్భంగా తెలుస్తున్నాం. ఇది కేవలం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే. దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం అందరి నిధులతో సహా అంతా అరెస్ట్ అయ్యేంత వరకు ఈ గ్రామంలో ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే గ్రామాలలో పుట్టగొడుగుల్లా ఈరోజు బెల్ట్ షాపులు వేలం పాటలు పెట్టి మరి బెల్ట్ షాపులు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పట్టినా ఒక్కొక్క కుగ్రామంలో కూడా ఈరోజు 5-6 బెల్ట్ షాపులు వేలం పాటలు పెట్టి పాడుకొని ఈరోజు బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఒక పక్క మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పత్రికల ముందు మాట్లాడినా కూడా ఏదో చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉందో తప్ప ప్రతిపక్షంగా మేము ఒకటి అడుగుతున్నాం, ఈ గ్రామాల్లో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వస్తే మేము వచ్చి బెల్ట్ షాపులు చూపిస్తాం. ఏ గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? ఈరోజు రాత్రి పగులు తేడా లేకుండా ఈరోజు 24 గంటలు నీళ్ళనే దొరకవేమో కానీ మద్యం దొరకని గ్రామం అంటూ ఎక్కడా లేదని సందర్భంగా తెలియజేస్తారు.